మీరు మాలి సంఘం కోసం మీరు అధ్యక్షునిగా ఏం చేస్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుకుమార్ పెట్టుకులే. గత 25 సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు సావిత్రిబాయి ఫులే దంపతుల ఆశయ సాధన మరియు మాలి కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఈరోజు అఖిల భారతీయ మాలి మహాసంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మాలీలు అంటే తోటమాలి కులస్తులు. ఈ రాష్ట్రంలో 1873 సంవత్సరం నుండే మరి మాలి కులస్తులు బీసీలుగా, అటు ఆంధ్రాలో ఎస్టీలుగా, తెలంగాణలో బీసీలుగా మరి రిజర్వేషన్లకు నోచుకోకుండా, అంటే తెలంగాణలో బీసీలుగా ఉన్నటువంటి మాలీలు అదే ఆంధ్రాలో ఎస్టీలుగా ఉన్నారు. మరి ఒకే రాష్ట్రంలో ఒకే కులానికి 2 రకాలైనటువంటి రిజర్వేషన్లు ఏంటిదని చెప్పేసి మేము గత 24 సంవత్సరాలుగా మాలీలకు ఎస్టీ హోదా కొరకు పోరాటాలు చేశాము. మరి మా పోరాటాలని గమనించినటువంటి గత ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అది పంపి కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి మాలి కులస్తులకు వెంటనే ఎస్టీ హోదా కల్పించి ఫులే వారసులైనటువంటి మాలి కులస్తులకు సామాజిక న్యాయం అందించాలని చెప్పేసి కోరుతున్నాం. సంఘం సభ్యులు కోరుకునేది ఏంటి? దానికోసం మీరు ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? సంఘ సభ్యులందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఒకటే కోరుకుంటున్నారు. మాలి కులస్తులకు ఎప్పుడెప్పుడు ఎస్టీ హోదా వస్తుందా అని చెప్పేసి కలలు కంటున్నారు. ఎందుకంటే మా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలి కులస్తులు దాదాపుగా 3 లక్షల మంది ఇప్పుడు ఒక 50,000 మంది ఆంధ్రాకి వెళ్ళిపోవడము, 2,50,000 మంది మరి తెలంగాణలో మిగిలిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు విద్యా అవకాశాలు దొరకాలి, మంచి నాణ్యమైన విద్య గురుకులాల్లో చదివేటటువంటి అవకాశం లభించాలి అంటే రిజర్వేషన్ సౌకర్యం కావాలి. బీసీ కులంలో ఉన్నటువంటి రిజర్వేషన్ శాతం ఇప్పుడు 52% ఉన్నటువంటి బీసీలకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్ లభిస్తుంది. అదే ఎస్సీ ఎస్టీలకైతే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఉంది. కాబట్టి మేము కోరుకునేది కూడా ఒకటే, ఎస్టీ హోదా కనుక లభిస్తే మా పిల్లలందరికీ కూడా మంచి చదువు, నాణ్యమైనటువంటి చదువు, ఉద్యోగాలు లభించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అటు రాజకీయంగా కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కావచ్చు, ఉపాధి రంగాలలో కావచ్చు, మరి మా కులస్తులు ముందుకు రావాలి అంటే ఎస్టీ హోదా అనేటటువంటి తప్పనిసరి అని చెప్పేసి భావిస్తున్నారు. ఎస్టీ హోదా కోసం సంఘం అధ్యక్షుడిగా ఎలాంటి ఉద్యమాలు చేపడుతున్నారు? గత 2001 నుండి 2001లో మేము మరి ఈ సంఘాన్ని మొదలుపెట్టి 2003లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న డైట్ మైదానంలో దాదాపుగా 50,000 మందితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు బేలా నుండి అటు బెజ్జూర్ వరకు, ఇటు తాంసీ నుండి తాండూరు వరకు జన సమీకరణ చేసి కనీ విని ఎరగని రీతిలో 2003లో మేము ఉద్యమాన్ని చేస్తే అప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మొత్తం దద్దరిల్లిపోయేలా మాలీల ప్రభంజనాన్ని చూపించగలిగాము. ఆ తర్వాత మా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే 2008లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
మరి మా ఉద్యమానికి సంఘీభావం పలికి 2008లో అదే డైట్ గ్రౌండ్లో మళ్ళీ 50,000 మందితో పెద్ద మాలీల మహాగర్జనను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని చేసిన సందర్భంగా మా డిమాండ్లలో ఒక డిమాండ్ అయినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క జయంతిని మరి ప్రభుత్వం అధికారికంగా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అప్పుడు అంగీకరించి మరి అప్పటి నుంచి జ్యోతిబా ఫులే జయంతి ఏప్రిల్ 11ని అధికారికంగా జరపడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మా ఉద్యమ ఫలితంగా 2003 నుండి 2005 ఈ మధ్యకాలంలో మాలీ కులస్తులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాలీ అని చెప్పేసి గజెట్లో ఉన్నప్పటికీ ఎక్కువ మంది మా కులస్తుల్ని బారోళ్ళు బారే అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి కొంతమంది అధికారులు అవగాహన లోపం వల్ల వీళ్ళు బారోళ్ళు, వీళ్ళు మాలీ కులస్తులు గారు, తప్పుడు ధృవపత్రాలని పొందుతున్నారని చెప్పేసి వాళ్ళు క్లారిఫికేషన్ కొరకు హైదరాబాద్కి రాయడం జరిగింది. ఆ మధ్యకాలంలో మరి మమ్మల్ని బీసీ సర్టిఫికేట్ కూడా లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన మేము 2003లో చేపట్టినటువంటి ఉద్యమం ద్వారా పోయినటువంటి బీసీ సర్టిఫికేట్ని మళ్ళా తిరిగి మేము పొందగలిగాము. ఈ బీసీ సర్టిఫికేట్తో మాకు ఒరిగేదేం లేదు పెద్దగా. మాకు కావలసినటువంటిది, మేము ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బీసీలు, ఆంధ్రాలో ఎస్టీలుగా ఉన్నాం కాబట్టి మాకు ఒకే రాష్ట్రం ఒకే న్యాయం అనేటటువంటి దాని ప్రకారంగా మేము ఉద్యమాలు చేసి మాకు రావాల్సినటువంటి ఎస్టీ హోదా కోసం ఇప్పటికీ ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. ఎస్టీ హోదా కల్పిస్తే మీ సంఘం బలపడుతుందని, అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. ఎస్టీ హోదా కల్పిస్తే కులం బలపడడానికి చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ పరంగా మా వాళ్ళు జనాభాలో 1% మాలీ కులస్తులు ఉన్నారు. మరి ఆ 1%కి 1% మాకు కనుక రిజర్వేషన్ వస్తే మా దాంట్లో ఉన్నటువంటి విద్యావంతులు విద్యాపరంగా మంచి నాణ్యమైనటువంటి విద్యను లభించి ఐఏఎస్లు ఐపీఎస్ల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశాలు లేకనే వెనుకబడిపోయారు. ఇక రెండో విషయం, రాజకీయంగా మరి కొన్ని వందల గ్రామాలు మరి మాలీ కులస్తులతో నిండి ఉన్నప్పటికీ అవి ఏజెన్సీ ప్రాంతాలలో మా వాళ్ళు ఉండడం ద్వారా అక్కడ మా వాళ్ళు బీసీలుగా ఉండి మరి అక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి ఒక 10 ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు 100 ఇండ్లు ఉన్నటువంటి మాలీ కులస్తుల మీద డామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అక్కడ మాకు రాజకీయ ప్రాతినిధ్యం రావాలంటే తప్పకుండా మాకు ఎస్టీ హోదా అనేటటువంటిది అవసరం. మాలీ కులస్తులు గ్రామ స్థాయిలో ఉన్నారు కదా, వాళ్ళకు అవమానాలు జరిగితే అలాంటి వారికి మీరు ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు? చట్ట ప్రకారం ఏమైనా చర్యలు అవగాహన కల్పిస్తుంది? చాలా సందర్భాలలో మరి మాలీ కులస్తులు దాదాపుగా మరి ఈ పోడు భూములు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో మారుమూల గిరిజన గ్రామాలలో వాళ్ళు నివసిస్తూ అక్కడ ఏదో బతకడానికి పోడు భూముల్ని సాగు చేసుకుంటూ మరి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం గొప్పగా చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ అది కేవలం ఎవరైతే ప్రస్తుతం ఎస్టీగా కొనసాగుతున్నారో వాళ్ళకే ఇచ్చారు తప్ప అక్కడ ఏజెన్సీలో నివసిస్తున్నటువంటి గిరిజనేతరులకు, మాలీ కులస్తులకు, పోడు భూములకు పట్టాలు అనేటటువంటివి లభించలేదు. కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు పడాలి, వాళ్ళు మంచి వ్యవసాయం చేసుకోగలగాలి, వాళ్ళకు ఆ వ్యవసాయానికి రావాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ఇతర పరికరాలు వాళ్ళకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాయితీలు రావాలి అంటే తప్పనిసరిగా ఎస్టీ హోదా అనేటటువంటిది చాలా అవసరము. దాని కొరకు మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. సంఘానికి భవనం, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమం కోసం సంఘం అధ్యక్షుడు ఏం చేస్తున్నారు? సంఘ భవనం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు కావచ్చు, మిగతా ఎస్సీ ఎస్టీ కులాలు కావచ్చు, ఏ కుల సంఘం కూడా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అంతగా బలపడినటువంటి రోజులలో మేము 2001 నుంచి 2003 వరకు పెద్ద పెద్ద ఉద్యమాలు చేశాము.
కానీ ఏ రోజు కూడా మేము ఏ రాజకీయ నాయకుడిని కూడా మాకు ఎస్టీ హోదా కావాలని అడిగాం, కానీ మాకు సంఘ భవనం కావాలి, దానికి ఫండ్స్ కావాలి అని చెప్పేసి మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మాది ఏకైక లక్ష్యం సర్వరోగ నివారిణి. ఎస్టీ హోదా రావడం వల్లనే మేము మిగతా విషయాలన్నింటినీ మేము సాధించుకోగలుగుతాము అనేటటువంటిది గట్టి నమ్మకంతో ఉన్నాం. కాబట్టి మేము ఎస్టీ హోదా కొరకే ప్రయత్నం చేస్తున్నాము తప్ప చిన్న చిన్న విషయాల కొరకు మేము పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇప్పటి వరకు మాలీ సంఘానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా భవనం కానీ స్థలం కానీ లేదు. మా సొంత ఇంట్లోనే నేను ఒక పోర్షన్ని మరి ఫులే గెస్ట్ హౌస్గా అక్కడ నామకరణం చేసి గత 4 సంవత్సరాలుగా మేము ఇక్కడే నడుపుతున్నాము టీచర్స్ కాలనీలో. అంతకుముందు టీఎన్జిఓస్ భవన్లో ఒక 5-6 సంవత్సరాలు మేము కిరాయిగా భవనాన్ని నడిపాము తప్ప మరి ఎస్టీ హోదా అనేటటువంటి నినాదాన్ని పక్కన పెడితే మాకు సంఘ భవనమే కాదు, ఇప్పటి వరకు మంచి ఫంక్షన్ హాల్ లభించేటటువంటి చేసుకునేటటువంటి విధంగా 1 ఎకరం భూమి మరియు దానికి సంబంధించినటువంటి ఫండ్స్ వస్తుండేనేమో, కానీ మేము దాని కొరకు అంతగా ప్రయత్నం చేయలేదు. సంఘంలో గొడవలకు లేదా మనస్పర్ధలకు ఎలాంటి సమాధానం ఇస్తారు? సంఘంకు లేదా సభ్యులకు మీరు చేసే సూచనలు ఏంటి? ఒక సంఘం అన్న తర్వాత అన్ని రకాల మనుషులు ఉంటారు. ఎంత కలుపుకపోదామని ప్రయత్నించినా కానీ కొంతమంది కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. అటువంటి వాళ్ళను కలుపుకపోయే ప్రయత్నం చేసేదానికంటే వాళ్ళని పక్క నుంచి మన పని చేయడమే మంచిదనేటటువంటి ఉద్దేశంతో కొంతమందిని మరి పక్కన పెట్టి మరి సంఘం కొరకు మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే దంపతులు కలలు కన్నటువంటి సమాజ నిర్మాణం కోసం మరి మా మాలీల అస్తిత్వం కోసం పనిచేసేటటువంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, ఫులే ప్రేమికులని అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. చిన్న చిన్న గొడవలు అక్కడక్కడ ఏవైనా ఉంటే వీలైనంత మట్టుకు వాళ్ళని మరి ఒక అధ్యక్షుని హోదాలో మిగతా మా సంఘ కార్యకర్తలు, మా ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వాళ్ళందరి కోఆర్డినేషన్తో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మీ సంఘం కేవలం ఫలానా పార్టీకి మద్దతు అని ముద్రపడుతుంది, కానీ మీ సంఘంలో చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. దానికి ఏమంటారు? మాలీ సంఘం అనేటటువంటిది ఈ 25 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా కానీ, ఎవరికి ఫలానా వాళ్ళకు మద్దతు అనేటటువంటిది కానీ మేము ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఆ పని ఇప్పటి వరకు చేయలేదు, భవిష్యత్తులో చేయబోం కూడా. ఎవరైతే మా సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ వల్లనైతే అవుతుందో తప్పకుండా ఆ పార్టీ వాళ్ళతో కలిసి మరి అది జిల్లా లెవెల్లో ఫైల్ పెండింగ్లో ఉందా, రాష్ట్ర లెవెల్లో ఉందా, కేంద్ర లెవెల్లో ఉందా, దానికి తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళికలు చేయాలి, ఎక్కడికి వెళ్తే పని అవుతుందంటే అక్కడ తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా సంఘ సభ్యులు కూడా పార్టీలకు అతీతంగా ముందుకు వస్తారు. మేమందరం కలిసి ఏ పార్టీ వాళ్ళైనా కానీ మేము బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మిగతా రాజకీయ పార్టీలే కాకుండా మరి సామాజికంగా కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి కుల సంఘాలు వాళ్ళందరి కోఆర్డినేషన్తో మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయం కోసము మేము ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాము. అంతే తప్ప ఏ రాజకీయ పార్టీకి మాలీ సంఘము అమ్ముడు పోవడం కానీ మాలీ సంఘం పనిచేయడం కానీ అది మాత్రం జరగదు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఉంటాయి, వాళ్ళు వాళ్ళ పార్టీలలో పనిచేస్తారు. సంఘం పని వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. జాతీయ సంఘ నిర్ణయాలు, స్టేట్ సంఘ నిర్ణయాలను పాటించడంలో మీ పాత్ర ఏంటి? అఖిల భారతీయ మాలీ మహాసంఘం అంటేనే ఇది ఒక జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంఘం. జాతీయ స్థాయిలో ఒక 2 రాష్ట్రాలు మాత్రమే మాలీలకు ఎస్టీ హోదా కావాలని చెప్పేసి కోరుతున్నాయి. ఒకటి బీహార్, రెండవది ఆంధ్రప్రదేశ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో కూడా కొంత ఇప్పుడు వస్తున్నది. అంటే ఈ 3-4 స్టేట్స్ తప్పిస్తే మిగతా 17-18 రాష్ట్రాలలో
మాలి కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మంచి బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి సంఘం మా అఖిల భారతీయ మాలి మహాసంఘం. కాకపోతే ఇక్కడ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము మా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి మాకు తప్పనిసరిగా ఎస్టీ హోదా కావాలి, ఎస్టీ హోదా లభిస్తేనే మరి ఇక్కడ తెలంగాణ మాలీలకు సామాజిక లభిస్తుంది, లేకపోతే ఆర్థికంగా మేము చాలా వెనుకబడి ఉన్నాము, సామాజికంగా మేము ఎన్నో రకాలైనటువంటి విషయాలలో మేము బాధలు అనుభవించాల్సి వస్తున్నది, కాబట్టి మాకు హోదా కంపల్సరీ కావాలని చెప్పేసి మేము వాళ్ళని ఒప్పించి మళ్ళీ వాళ్ళ కోఆర్డినేషన్తో మొన్న మేము రాజస్థాన్కి వెళ్ళాము. రాజస్థాన్కి వెళ్ళినప్పుడు అక్కడ హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ ఆయన ఒక మాలి కులస్తుడు. మరి ఆయనతోటి మేము మా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించినటువంటి ప్రతిల్ని ఆయనకి ఇచ్చి చెప్పడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కూడా కావచ్చు, నేను ఒక మాలీని, నా మాలి కులస్తుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడున్నా, ఎక్కడికి ఏ రకమైనటువంటి ఎవరికి సామాజిక అన్యాయానికి గురైనా తప్పకుండా వారి వెంట ఉండి మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలతో కలిసి మేము ఒక బృందం త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెండింగ్ ఉన్నటువంటి బిల్లుని మరి పాస్ చేసుకునేటటువంటి కృషి చేస్తున్నాం. మహిళా సంఘాల పాత్ర ఏంటి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసం మీరు చేసే కృషి ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఒక మహిళ సావిత్రిబాయి ఫులే 1848లో సావిత్రిబాయి ఫులే ఈ భారతదేశము యొక్క మొట్టమొదటి పాఠశాలను పూణే నగరంలో తన భర్త జ్యోతిబా ఫులే సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఆ అమ్మ కృషి వల్లనే ఆ రోజుల్లో 1848 నుంచి 52 వరకు సావిత్రిబాయి ఫులే స్థాపించినటువంటి పాఠశాలల్లో చదువుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ముందుకొచ్చి మరి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నటువంటి మరి ఈ బహుజనుల ఉద్ధరణ కేవలం చదువు వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి భావించినటువంటి ఫులే దంపతులు ఆ రోజులలో మహిళలకు అక్షర జ్ఞానం ఇవ్వడం వల్లనే ఈరోజు అన్ని రంగాలలో మహిళలు ముందుకొచ్చారనేటటువంటిది ఇది అక్షర సత్యము. దానికి అనుగుణంగానే మరి అఖిల భారతీయ మాలి మహాసంఘంలో అనుబంధ సంఘంగా సావిత్రిబాయి ఫులే మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సావిత్రిబాయి ఫులే జయంతి వర్ధంతులనే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి బాలికల విద్యను ప్రోత్సహించడానికి మా మహిళా సంఘం విశేషంగా కృషి చేస్తూ ఉంది. సంఘం బాగోగుల కోసం, ఉద్యమాల కోసం ఆర్థిక వనరులు ఎలా సేకరిస్తుంది? ఎవరైనా రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారా, లేకుంటే చందాలు ఇస్తున్నారా? నేను ముందే చెప్పాను, మాలి కులస్తులు చాలా ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టుకునేటంత మంది మాత్రమే ఇక్కడ 10-20 మందికి మించి ప్రభుత్వ ఉద్యోగస్తులు లేరు. ఇక్కడ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాకపోతే బయట నుంచి రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మరి కొంతమంది వ్యాపారులు అక్కడ హైదరాబాద్ మహానగరంలో బేగం బజార్లో కావచ్చు, ఇక్కడ కొంతమంది స్వీట్ మార్ట్స్ వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ ఆర్థిక సహాయం, మిగతా రాజకీయ పార్టీలు పెద్ద మీటింగ్లు ఉన్నప్పుడు రాజకీయ పార్టీల దగ్గరికి కూడా, అది కూడా ఏదో ఒక్క రాజకీయ పార్టీ కాకుండా అందరి దగ్గరికి వెళ్ళి కొంత ఎంత వీలైతే అంత వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహాయం ఉద్యమానికి తప్పనిసరిగా తీసుకుంటున్నాము. ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ మాలి ఎంప్లాయీస్ యూనియన్ అనేటటువంటిది ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 20 మంది సభ్యులం ఉన్నాము. మేమే ఒక చిన్నగా చిట్టి వేసుకొని మేము చిన్న కార్యక్రమాలు అయితే మరి మాలి ఉద్యోగుల సంఘమే దానికి తోడ్పాటు అందిస్తున్నది. ఇక పెద్ద విషయానికి వస్తే కొంచెం బయట రాజకీయ పార్టీల వాళ్ళతో మరి కోఆర్డినేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత వనరుల్ని సేకరించి ఉద్యమాలు చేస్తున్నాం. నిరుద్యోగులకు రుణాలు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే వారి కోసం ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ కోసం మీరు ఏమైనా చేస్తున్నారు? విద్యావంతులైనటువంటి యువతకు ఒకటే కోరుతున్నాము,
మీరు చదువుకున్నటువంటి విద్యకు ఒక సార్థకత లభించాలంటే తప్పనిసరిగా మీరు బీసీ స్టడీ సర్కిల్ కావచ్చు, లేదా యూనివర్సిటీ లెవెల్లలో అక్కడక్కడ కోచింగ్ సెంటర్స్ వెలిసాయి. మీరు వాటిని తప్పకుండా వాడుకోండి. ఒక సమాజానికి మంచి గుర్తింపు రావాలి అనుకుంటే మొన్న జరిగినటువంటి జేఎల్ దాంట్లో ఒకరిద్దరు మరి జూనియర్ లెక్చరర్లుగా మాలి కులస్తులు ముందుకొచ్చారు. అంతకుముందు డిఎస్సిలో ఒక నలుగురు మరి టీచర్స్గా కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసినట్టయితే దాదాపుగా మరి కొత్త డిఎస్సిలో కావచ్చు, మరి జేఎల్స్గా కావచ్చు, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఒకరిద్దరు ఎస్ఐలుగా కూడా సెలెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కష్టపడితే తప్పకుండా మరి విజయం సాధించగలుగుతారు. ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకోండి. మీ తల్లిదండ్రుల సపోర్ట్ తోటి ముందుకు రండి. ఏవైనా గైడెన్స్ కావాలనుకుంటే మాలి ఎంప్లాయీస్ యూనియన్ ఉంది, అఖిల భారతీయ మాలి మహాసంఘం ఉంది. తప్పనిసరిగా మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని, బ్యాంకింగ్స్కు సంబంధించి కూడా కొంతమందికి మేము బీసీ స్టడీ సర్కిల్లో మరి వాళ్లకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా మరి ఎంత వీలైతే అంత మరి మాలి అభ్యర్థుల కోసం మరి ముందుకెళ్తున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎన్నికల సందర్భంగా మేము సామాజిక సంస్థ కాబట్టి మేము ఏ రాజకీయ పార్టీకి కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలకు వాళ్ళకు వదిలేస్తాము అంతే తప్ప, మళ్ళీ ఇంకో విషయం, ఎన్నికల సందర్భంగా మా మాలి కులస్తుల సమస్యల పరిష్కారానికి ఏ రాజకీయ పార్టీ అయితే తొందరగా స్పందించి మరి ముందుకొస్తుందో అందరు కుల బాంధవులు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఓటేయండి, వీళ్ళకు వేయకండి అని చెప్పేసి. కాబట్టి మా సామాజిక సమస్యల సాధన కోసం, పరిష్కారం కోసం ఎవరైతే బాగా స్పందిస్తారో తప్పకుండా అటువంటి వాళ్లకు ఆ రాజకీయ పార్టీలకు సంఘం ఆదరిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. గత 24 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో మేము ఈ రాజకీయ పార్టీల వాళ్ళు మా వేదికల మీదకి వచ్చాము, అనేక సందర్భాలలో మీ వేదికలపైకి మేము వచ్చాము, మీ కార్యాలయాలకు వచ్చాము, మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో మేము కలిసాము మిమ్మల్ని. కాబట్టి మా సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకు తప్పకుండా రాబోయే రోజులలో మాలి కులస్తులు అండగా ఉంటారు. సంఘంలో వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మీ సంఘం సపోర్ట్ ఉంటుందా, లేకుంటే వేరే వాళ్ళ సంఘానికి మీ సంఘంలో ఉన్న సభ్యులను ఎలా కోఆర్డినేట్ చేస్తారు? నేను ముందే చెప్పాను, మాలి సంఘం అనేటటువంటిది ఒక సామాజిక న్యాయం కోసం, సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. మేము అందరి రాజకీయ పార్టీలతోటి, అందరి సమన్వయంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఆ సందర్భంగా మరి కులంలో కూడా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉంటారు. కులం వేదిక మీదకి వచ్చినప్పుడు మేము వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, మీ రాజకీయ పార్టీలు, మీ కండువాలు, మీ జెండాలు, మీ ఎజెండాలు వేరు కావచ్చు, మీరు మీ దాని కొరకు ప్రయత్నం చేయండి. కానీ మీరు ఎప్పుడైతే కుల సంఘం మీటింగ్కి వస్తారో, కుల సంఘం సమస్యల పరిష్కారానికి వస్తారో, మీ జెండాలు, మీ ఎజెండాలు అన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ కేవలం ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఇది మహాత్మా జ్యోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులేల ఆశయాలకు అనుగుణంగా మరి తీర్చబడ్డటువంటి మాలి సంఘం జెండా, ఇదే మనకు అండ. మనము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఒక కండువా నుంచి ఇంకో కండువాకు మారచ్చు, కానీ ఒక కులం నుంచి ఇంకో కులానికి మారడానికి లేదు. కాబట్టి కులమే మనకు బలము. కాబట్టి కులాన్ని మనం ఏ విధంగానైతే మార్చలేమో, మనం అందరం కూడా కులం సమస్య వచ్చినప్పుడు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీని పక్కకు పెట్టి మనం సంఘం కొరకు పనిచేయాలని చెప్పేసి ముందే చెప్తాం. కాబట్టి వాళ్ళు అదే రకంగా సంసిద్ధులై సంఘ సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా వస్తారు. సంఘంలోని యూత్ని అండ్ పెద్దవాళ్ళని ఎలా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తున్నారు అధ్యక్షులుగా?
ఒక అధ్యక్షునిగా అది చాలా పెద్ద బాధ్యత. మా కమిటీ సభ్యులందరితో కలిసి మరి యూత్ భావాలు కొన్ని వేరే ఉంటాయి, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క భావాలు వేరే ఉంటాయి. పెద్దవాళ్ళ ఆలోచనల్ని గౌరవిస్తూనే మరి ఈ యూత్ని కోఆర్డినేషన్ చేయడానికి యూత్ ఎంత తొందరగానైతే నిర్ణయాలు తీసుకొని పని చేయగలుగుతారో పెద్దవాళ్ళు మరి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకుంటాం. పెద్దవాళ్ళ యొక్క ఆలోచనల్ని యూత్ యొక్క మరి పవర్ని వినియోగించుకొని యువశక్తిని వినియోగించుకొని సంఘం యొక్క యాక్టివిటీస్ కొరకు, సంఘం యొక్క సమస్యల పరిష్కారం కొరకు, సంఘం యొక్క ఉద్యమం కొరకు మహాత్మా జ్యోతిబా ఫులే సాహిత్యాన్ని కావచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాల్ని కావచ్చు, ఇది కులంలోకి, ప్రజలలోకి, సమాజంలోనికి తీసుకెళ్లే విధంగా యూత్ని ఒక దిక్కు, రెండో దిక్కు మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయంతో మరి మాలి సంక్షేమ సంఘం ముందుకెళ్తుంది. చివరిగా మీ సంఘం అధ్యక్షుడిగా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఒక సంఘ అధ్యక్షునిగా నా జీవిత ఆశయం, జీవిత లక్ష్యం ఒకే ఒకటి. మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేలు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తెలుగు మాధ్యమంతో ఒక రచయితగా తెలుగులో సాహిత్యాన్ని, మరాఠీలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులేల సమగ్ర సాహిత్యాన్ని హిందీలో మరియు తెలుగు భాషల్లో, ఈ రెండు భాషల్లో నేను అనువాదం చేసే ప్రక్రియను మొదలుపెట్టాను. తెలుగులో చేసే ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలలో ఆయన రచనల్ని తెలుగు ప్రజలకు, తెలుగు పాఠకులకు అందించాలి. రెండవది హిందీలో చేసే ఉద్దేశము యావత్ భారతదేశంలో మరాఠీలో ఉన్నటువంటి ఫులే సమగ్ర సాహిత్యాన్ని అందించి ఒక దిక్కు ఫులే చేసినటువంటి సేవలు యావత్ ప్రపంచానికి తెలవాలని చెప్పేసి తపన ఒక దిక్కు అయితే, రెండవ దిక్కు నేను ఏ సమాజంలోనైతే పుట్టి పెరిగానో, ఏ సమాజం అయితే నాకు నిలువ నీడనిచ్చిందో, అక్షరాభ్యాసాన్ని ఇచ్చిందో, జ్ఞానాన్ని ఇచ్చిందో, నాకు ఈరోజు ఒక ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చిందో, సమాజానికి సేవ చేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధ్యక్ష పదవినిచ్చిందో, ఆ సమాజం కోసం ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాము. అదే మాలీలకు ఎస్టీ హోదా. మాలీలకు ఎస్టీ హోదా అనేటటువంటిది ఎన్నో రోజులుగా మేము పరితపిస్తున్నాం. ఎక్కువ రోజులు లేదు. సమాజ బంధువుల్ని నేను ఒకటే కోరుతున్నాను, మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను, మిగతా సామాజిక సంస్థల అందరినీ చేతులెత్తి జోడించి నేను నమస్కరించి ఒకటే కోరుతున్నాను, మాలీల ఎస్టీ హోదా ఎక్కువ దూరంలో లేదు. అసెంబ్లీలో బిల్లు తీర్మానం పాస్ అయిపోయింది, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. గతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కావచ్చు, ఇతర నాయకులు, మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, స్పష్టంగా మీ కృషి వల్లనే అక్కడ అసెంబ్లీలో మాలీల ఎస్టీ హోదా బిల్లు పాస్ అయింది. ఇప్పుడు మీరు కొంచెం మాకు సహకరిస్తే తప్పనిసరిగా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బిల్లు క్లియర్ అయి అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగానే పార్లమెంటులో తీర్మానం చేస్తే తరతరాలుగా మాలీ కులస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దలు చేసినటువంటి కృషిని ఎవరు ఎంత కృషి చేశారో అందరికీ బాగా తెలుసు. కాబట్టి మా యొక్క ఏకైక లక్ష్యం, ఏకైక ఆశయం ఎస్టీ హోదా. ఎస్టీ హోదా కోసం మీరు మాకు కృషి చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించండి. మొన్న మేము రాజస్థాన్కి వెళ్ళి హర్యానా ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా వారు ఒకటే అన్నారు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పనిసరిగా వాళ్ళని మీరు ఢిల్లీకి తీసుకురండి. అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రితో కల్పిస్తాం, మాట్లాడతాం. తప్పనిసరిగా మీరు ఇంత వెనుకబడిపోయి ఉన్నారంటున్నారు కాబట్టి మీకు సామాజిక న్యాయం ఎస్టీ హోదా కల్పించడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి మీకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రగతి భవన్కి మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజే ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్గా నామకరణం చేసి మరి ప్రజాపాలన అందిస్తున్నారు. రెండవది
దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి సావిత్రిబాయి ఫులే జయంతి జనవరి 3ని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము సావిత్రిబాయి ఫులే జయంతిని చేపట్టింది. కాబట్టి ఆ వర్గానికి చెందినటువంటి ఆ సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే వారసులే ఈ మాలి కులస్తులు. కాబట్టి మేము అన్ని రకాలలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నారు మాలి కులస్తులు. కాబట్టి మా మాలీల ఎస్టీ హోదా కోసం మీరు కూడా ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అవసరమైతే మీ ప్రత్యేక అధికారాలని ఉపయోగించుకొని మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ నేను మరి ముగిస్తాను. థ్యాంక్ యూ.